ఆమె నుంచి గుణపాఠం నేర్చుకుంటాం. చేసిన మంచిని చెప్పుకోలేక ఈ ఎన్నికల్లో వెనుకబడ్డాం. 50 లక్షల కోట్లకు పైగా సంపద సృష్టించామని చెప్పి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. సార్, గుణపాఠం నేర్చుకుంటామని చెప్తూ ఉన్నారు. బీఆర్ఎస్ నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏమిటి? చేసింది చెప్పకపోవడమేనండి. బ్రహ్మాండంగా కేసీఆర్ ఊరూరా తిరిగి చెప్పారు కదా. చెప్పలేదని ఎలా అన్నారు? అసలు కేసీఆర్ ఉపన్యాసాల్లో మీరు చూడండి, చెప్పాల్సిన అవసరమే లేదు, మీ కళ్ళ ముందు ఉంది అన్నాడు. ఇప్పుడు మీ పెన్షన్లు మీ కళ్ళ ముందు ఉంది, రైతు బంధు మీ కళ్ళ ముందు మీ అకౌంట్లో పడుతుంది, కళ్యాణ లక్ష్మి మీ కళ్ళ ముందు ఉంది, నీళ్లు మీ కళ్ళ ముందు ఉన్నాయి, పంటలు ఉన్నాయి, ఆడగో వడ్లు ఉన్నాయి, పొలాల నిండా వడ్లు, ఇవన్నీ మీ కళ్ళ ముందు ఉన్నాయి. మేము చెప్పేది ఏముంది అన్నారు. అసలు చెప్పకపోవడానికి క్వశ్చన్ లేదు. చేసింది చెప్పడంలో ఎక్కడా బీఆర్ఎస్ వెనుకబడలే. అది రాంగ్ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే చేసింది చెప్పకపోవడానికి క్వశ్చన్ లేదు. ఇంకా చేసిన దానికన్నా ఎక్కువనే చెప్పే ప్రయత్నం చేశారు, తక్కువ చెప్పలేదు. మీకు ఉదాహరణకు కేసీఆర్ ప్రతి పబ్లిక్ మీటింగ్లో తలసరి విద్యుత్ వినిమయంలో తెలంగాణ నెంబర్ 1 అని చెప్తూ వచ్చారు, విచ్ ఈజ్ నాట్ ట్రూ. మీరు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ గణాంకాలు చూస్తే క్లియర్గా తెలంగాణ కన్నా ముందు గుజరాత్ ఉంది, ఒరిస్సా ఉంది, తెలంగాణకు ముందు చాలా రాష్ట్రాలు ఉన్నాయి. సో అయినా కూడా కేసీఆర్ ప్రతి ఉపన్యాసంలో చెప్పాడు ఇది. మీరు తెలివిగా కేటీఆర్ అందుకే ఈ శ్వేతపత్రంలో దాన్ని ప్రస్తావించలే. ఎక్కడ విద్యుత్ రంగంలో జరిగిన అభివృద్ధి అంతా చెప్పారు, కానీ తలసరి విద్యుత్ వినిమయం కూడా చెప్పాడు. 2014లో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉందని. కానీ దేశంలో నెంబర్ 1 అని చెప్పలే. కేసీఆర్ ప్రతి పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు. అందువల్ల చేసింది చెప్పకపోవడం కాదు, చేసిన దానికన్నా ఎక్కువ కూడా చెప్పారు. చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు కరెంటు 2014 ముందు కరెంటు కష్టాలు అందరికీ తెలుసు ఉమ్మడి రాష్ట్రంలో. ఇవాళ కరెంటు సరఫరా మెరుగైంది, పవర్ కట్స్ లేవు, అందరికీ తెలుసు కదా. ఇది మన ఎక్స్పీరియన్స్, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు తెలంగాణలో బీడుపడ్డ భూములు, నీళ్లు లేకపోవడం, పంటలు సరిగా పండకపోవడం మనకు తెలుసు. ఇవాళ మీరు తెలంగాణలో వెళ్ళండి, పచ్చగా కనబడుతుంది, నీళ్లు కనబడుతున్నాయి. దీంట్లో ఎవరికీ డౌట్ లేదు. ఇది కేసీఆర్ చెప్పాల్సిన అవసరం లేదు, బీఆర్ఎస్ చెప్పాల్సిన అవసరం లేదు. రోడ్లు, మీరు తెలంగాణలో క్వాలిటీ ఆఫ్ రోడ్ చూడండి. మీరు ఆంధ్రాకి వెళ్ళండి, రోడ్లు తెలంగాణకి ఎలా ఉన్నాయి. కేసీఆర్ చెప్పాడు సత్తపల్లి మీటింగ్లో. సో ఆ రోడ్ బట్టి చెప్పచ్చు తెలంగాణ ఆంధ్రనా అని. సో అందువల్ల ఇవన్నీ కూడా విజిబుల్గా ఉంది. అందువల్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన డెవలప్మెంట్, ఇప్పుడు హైదరాబాద్లో మీరు తిరగండి, ఫ్లైఓవర్లు కనబడాయా? ఇదేమీ మనకు కనబడలేని కాదు కదా, మన కళ్ళ ముందే కనబడుతున్నాయి ఇవన్నీ. సో అందువల్ల అవన్నీ కూడా విజిబుల్గా ఉన్న డెవలప్మెంటే, దాంట్లో ఏం డౌట్ లేదు. వరంగల్ నడిబొడ్డున సెంట్రల్ జైలు స్థానంలో ఒక పెద్ద ఆసుపత్రి నిర్మాణం జరగడం లేదా? రెసిడెన్షియల్ స్కూళ్ళు, ఇవాళ ఇన్ని రెసిడెన్షియల్ స్కూల్ మన కళ్ళ ముందు కనబడడం లేదు. అంతకుముందు ఎక్కడున్నాయి ఇన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళు? తెలంగాణ రాకముందు ఏమున్నాయి రెసిడెన్షియల్ స్కూళ్ళు? తెలంగాణ రాకముందు రెసిడెన్షియల్ స్కూళ్ళ సంఖ్యతో పోలిస్తే ఇవాళ గణనీయంగా పెరిగాయి కదా. అది ఇవన్నీ కూడా విజిబుల్గా కనబడుతున్నాయి, ప్రజల అనుభవంలో కనబడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ తన ఎన్నికల ప్రచారంలో చెప్పింది, ఇతరత్ర కూడా చెప్పింది. మరి ఎందుకు ఓడిపోయింది? అక్కడే సరైన గుణపాఠాలు బీఆర్ఎస్ డ్రా చేసుకోవాలి. చేసింది చెప్పుకోలేక ఓడిపోయామనే గుణపాఠం డ్రా చేస్తే బీఆర్ఎస్ సక్సెస్ కాదు. అది బయటికి అనొచ్చు, ఎందుకంటే పొలిటికల్గా అవసరం కనుక అనొచ్చు. కానీ అంతర్గతంగానా అంతర్లీనంగా వేర్ డిడ్ వి గో రాంగ్ అనేది బీఆర్ఎస్ ఆనెస్ట్గా అప్రైజల్ చేసుకోవాలి. వారు ఎక్కడ దెబ్బతిన్నారంటే, ఒక పబ్లిక్ పర్సెప్షన్లో ఈ ప్రభుత్వం యాక్సెసిబుల్ కాదు, ప్రజలకు ప్రభుత్వానికి బాగా దూరం పెరిగింది అన్న భావన ప్రజల్లో గణనీయంగా పెరిగింది. అది మొదటి కారణం. రెండవది, కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణ రావడంతో ఓవర్వేమింగ్గా లాభపడింది. అంటే ప్రజలందరి ఉద్యమాలతో, అమరవీరుల త్యాగాలతో వచ్చిన తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీ నుంచి కుటుంబ పార్టీగా రూపాంతరం చెందింది. ఇది ప్రతిపక్షాలు క్రియేట్ చేసిన నరేటివ్, అది ప్రజల్లో ప్రభావం చూపింది. తెలంగాణలో అవినీతి పెరిగింది అని, అది ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యేల పైన, స్థానిక నాయకత్వం పైన చాలా తీవ్రమైన విజిబుల్ యాంగర్. ఎందుకంటే ఒక్కొక్కరు ఎమ్మెల్యేలకు ఫామ్ హౌజులు, బిల్డింగులు, కార్లు, సాధారణ బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా కళ్ళ ముందు విలాసవంతమైన జీవితం కనబడ్డది. సో అలాగే ఇసుక, మట్టి, వీటిలో కాంట్రాక్ట్లు. అంటే ఈ 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో ప్రజల ఆర్థిక స్థితి కన్నా బీఆర్ఎస్ నాయకుల ఆర్థిక స్థితి అనేక రెట్లు ఎక్కువ పెరిగింది. ఆ వెల్త్, వాళ్ళ పెరిగిన ఆదాయాన్ని, సంపదను వాళ్ళు విజిబుల్గా డిస్ప్లే చేశారు. అది ప్రజల్లో వ్యతిరేకత కారణమైంది.
తర్వాత స్థానిక నాయకత్వం ఎమ్మెల్యే నుంచి మొదలుకొని కింది వరకు ప్రభుత్వానికి యాక్సెసిబుల్, ప్రజలకు యాక్సెసిబుల్ కారు. ఈవెన్ ముఖ్యమంత్రి నుంచి కింది వరకు కూడా ప్రజలకు దొరకరు అన్న భావన ప్రజల్లో చాలా పెరిగింది. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రజా దర్బార్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజావాణి పెట్టింది. చూడండి, వేలల్లో జనం వచ్చిపోతున్నారు. ఎందుకు పోతున్నారు అంటే ప్రజలు ఏం కోరుకున్నారు? మాకు ముఖ్యమంత్రి కలవాలి, మా మంత్రులు కలవాలి, అది ప్రజలు కోరుకున్నారు. దానికి విరుద్ధంగా వ్యవస్థలు పనిచేస్తున్నప్పుడు వీళ్ళు ఎందుకు కలవాలి అన్నారు. వ్యవస్థలు మరి 17 రోజుల్లో అయితే కాంగ్రెస్ పార్టీ వ్యవస్థలే మార్చలే కదా, అదే వ్యవస్థ కదా. మరి వ్యవస్థలు బాగున్నా కూడా ప్రజలు ఎందుకు వచ్చి కలుస్తున్నారు? దాంట్లో ప్రజల పల్స్ ఏంటి, ప్రజల మూడేంటి, ప్రజలు ఏ రకంగా భావిస్తున్నారు అనేది అంచనా వేయడంలో విఫలమయ్యారు. దానికి కారణం ఏంటి అంటే ఒక క్లోజ్డ్ సర్కిల్తో ఇంటరాక్షన్. అంటే నాయకత్వం ఏమవుతుంది అంటే ఆనెస్ట్గా, క్రిటికల్గా మాట్లాడే వాళ్ళని దూరం పెడతారు. అది ఎవరైనా కానివ్వండి, అది కేసీఆరే కాదు, ఇంకెవరైనా కాదు. ఎప్పుడు కూడా కౌటిల్యుడు అంటాడు తన ఒక రచనలో, ఏ రాజైతే చుట్టూ విమర్శకులను పెట్టుకుంటాడో ఆ రాజే జీవితంలో సక్సెస్ అవుతాడు అని. కానీ ఆధునిక రాజులు, ప్రజాస్వామ్య ప్రభువులు చేసే పని ఏంటంటే పొరపాటున కూడా విమర్శకులను పక్క దగ్గర అనియరు. రోజు సమర్థించే వారిని, పొగిడే వారిని, తాము భావించిన దాన్ని చెప్పేవారు. దీన్నే సైకాలజీలో కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. అంటే నీకున్న అభిప్రాయం స్ట్రెంథెన్ చేసేది చెప్పేవాళ్ళు కావాలి. నీ నుంచి ఆశించే వాళ్ళనే దగ్గర పెట్టుకుంటావు. వాళ్ళు ఏం చేస్తారు? కేసీఆర్ నుంచి పదవులు కావాల్సిన వాళ్ళు కేసీఆర్కి అనుకూలంగా చెప్తారు కదా. సార్ ఇట్లా మనకు వ్యతిరేకంగా ఉంది, మన ఎమ్మెల్యేల పైన కోపం ఉంది, లేదు సార్ మీరు దొరుకుతలేరట, మీరు ఎమ్మెల్యేలు కూడా దొరకరట, ఇలాంటి భావన ప్రజలు అనుకుంటున్నారని ధైర్యంగా వెళ్ళి కేసీఆర్ చెప్పగలిగే వాళ్ళు ఎవరు? ఎందుకంటే వాళ్ళకి ఆడ కేసీఆర్ దగ్గర పదవులు కావాలి. కేసీఆర్ పదవులు లేనో, కేసీఆర్తో అవసరం లేని వాళ్ళతో కేసీఆర్ మాట్లాడితే చెప్తారు, మోమాటలు కూడా చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ఏం ఆశించడం లేదు కనుక. అది కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, చంద్రబాబు అయినా, జగన్ అయినా, నీ నుంచి ఆశించే వారిని దూరం పెట్టు. నీ నుంచి ఏది ఆశించిన వారితో మాట్లాడు, విషయాలు అర్థమవుతాయి. సో ఆ పొరపాటు చేసింది బీఆర్ఎస్. అంటే బీఆర్ఎస్ ఏ రకమైన విమర్శల్ని టాలరేట్ చేయలేకపోయింది. అంటే ఉద్యమకాలపు స్వభావాన్ని వదులుకున్నది. మీరు ఇప్పుడు ఉద్యమాలతో అధికారంలోకి వచ్చిన పార్టీ ధర్నా చేయకుండా రద్దు చేసి ఏ చిన్న నిరసన కూడా అనుమతి ఇవ్వమా అంటే ప్రజలు ఎట్లా అంగీకరిస్తారండి? నీవే ఉద్యమాలు చేసి, వంటాదార్పు చేసి, రోడ్డు మీద బతుకమ్మ ఆడి, రాస్తా రోకోలు చేసి అధికారంలోకి వచ్చి, అధికారంలోకి వచ్చిన వెంటనే ధర్నాలు అవసరం లేదు, ధర్నా చౌకులు అవసరం లేదు, 20 మంది ఇందిరాభారత్లో ధర్నా చేయాలన్నా కూడా పర్మిషన్లు ఇవ్వరు పోలీసు వాళ్ళు. నా వ్యక్తిగత అనుభవంలో చెప్తాను, అసలు 20 మందిని సెక్రటరియట్లకు ఎవరు అనుమతి ఇవ్వము, ప్రగతి భవన్లో ఎవరిని కలవము, మేము కలవాలనుకున్న వాళ్ళని కలుస్తాము. ఈ యాటిట్యూడ్ బీఆర్ఎస్ దెబ్బతీసింది, పాలనకు దెబ్బతీసింది. ఇప్పుడు కేటీఆర్ శ్వేతపత్రంలో కల్పించిన ఆస్తులన్నీ చెప్పారు, దాన్ని ఎవరు కాదనిలే. నీళ్ళు వచ్చిన నిజం, నా వడ్లు అన్నీ నిజం, ఇవన్నీ నిజమే. కానీ జనం దాన్ని కాదు యాక్సెప్ట్ చేసింది. ఆ శ్వేతపత్రంలో ఈ యాటిట్యూడ్ మమ్మల్ని దెబ్బతీసింది అని బీఆర్ఎస్ బహిరంగ ఒప్పుకోకపోయినా అంతర్గతంగా అంగీకరించాలి. మీ బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజల పర్సెప్షనే దెబ్బతీసింది, పర్ఫార్మెన్స్ కాదు. బీఆర్ఎస్ ఓటమికి కారణం పర్ఫార్మెన్స్ కన్నా కూడా పర్సెప్షన్ కారణం. పర్సెప్షన్ ఎలా బిల్డ్ అవుతుంది అనేది వాళ్ళు అర్థం చేసుకోగలగాలి. అంటే ఏ ఆప్టిక్స్ వాళ్ళు ఈ పర్సెప్షన్ బిల్డ్ అయింది, ఏ రకమైనటువంటి అది మనకు అర్థం కాదు. ఒక్కొక్కటి దాని ప్రభావము. ఇప్పుడు ధర్నా చౌక్ను, ధర్నాలు ఎందుకు, నిరసనలు ఎందుకని కేసీఆర్ అన్నారు. దాని ప్రభావం ఏంటి అది వెంటనే అర్థం కాదు. అది పక్క రాష్ట్రం వాడు ఇక్కడ ఎందుకు ధర్నాలు చేస్తున్నారు అన్నాడు కేటీఆర్. దాని ప్రభావం ఇప్పుడే అర్థం కాదు. ఇవన్నీ ప్రజల పర్సెప్షన్ను గ్రాడ్యువల్గా బిల్డప్ చేస్తుంటాయి. అక్కడ పర్ఫార్మెన్స్ మాది ఇలా ఉంది చూడండి, మేము చెప్పుకోలేకపోయినాం అన్నారు. చెప్పుకోలేకపోవడం వల్ల కాదు, మీ పర్సెప్షన్ను మీరు సరిగా మేనేజ్ చేయకపోవడం వల్ల బీఆర్ఎస్ ఓడిపోయింది. అది బీఆర్ఎస్ అర్థం చేసుకుంటే దాని మించిన గుణపాఠం ఇంకోటి లేదు. నాగేశ్వర్ గారు, తెలంగాణలో బీఆర్ఎస్కి కాంగ్రెస్ పార్టీ